కథ మార్చలేడా? కథ రాసేస్తున్నారు, మన కథ రాసేస్తున్నారు. ఏమనంటే ఈడింతే, ఎవడింతే? ఈ అమ్మాయి ఇంతే, ఈ అమ్మాయి పాస్ అవ్వదు. ఎక్కడ పాస్ అవుతుంది అమ్మాయి? రాసేస్తున్నారు, నీ కథ రాసేస్తున్నారు. వేరే ఓటు రాసేస్తున్నాడు. ఈ అమ్మాయి ఎప్పటికీ బాగుపడదు, కథ రాసేస్తున్నారు. ఈ అమ్మాయి ఎప్పటికీ హైట్ ఎదగదు, కథ రాసేస్తున్నారు. ఈ అమ్మాయికి రోగం తగ్గదు, కథ రాసేస్తున్నారు. కానీ దేవుడు ఆ కథలన్నిటిని మార్చేస్తున్నాడు. హల్లెలూయా. ఒక మాట ఉంది, ఆకాశపు తలుపులు తెరిచినాను ఇలాగ జరుగున. కథ రాసాడా లేదా చెప్పండి? బయట చుట్టుముట్టేశారు, బయటికి వెళ్ళడానికి లేదు, లోపలికి రావడానికి లేదు. రాజుగారు ఆ ప్రాకారం మీద తిరుగుతుంటే తల కొట్టుకున్నాడు. ఎందుకనంటే పావురం రెట్టలు అమ్ముకుంటున్నారు. మొదటి రోజు ఇదేంట్రా నాయన, పావురం రెట్టలు కూడా కొంటున్నారా? అవి కూడా తినేస్తున్నారు. రెండో రోజు చూస్తే గాడిద తలకాయలు కూడా, ఇప్పుడు గాడి తలకాయలు కూడా తినేస్తున్నారు. మూడో రోజు పిల్లల్ని కోసుకుని తినేస్తున్నారు. నెత్తి బాదుకుంటున్నాడు. ఈయన గోనెపట్ట ధరించుకుని బూడిద వేసుకుని, ఏంటి ప్రభువా అని అంటే ప్రవక్త ద్వారా చెప్తాడు, రేపి సమయానికి ఈ గేటు దగ్గర ఉన్నవాడు అంటాడు, ఏమంటాడంటే ఆడు రాసేసాడు. ఏం రాశాడంటే, ఆకాశపు తలుపులు, ఈ తలుపులు కాదు, మన తలుపులు కాదు, మన బీరువా తలుపులు కాదు, మన చర్చి తలుపులు కాదు, అక్కడ తలుపులు తీసినా ఇది జరగడం అసాధ్యం అని ఏం చేశాడంటే ఆ తలుపులు ఎదురుగా ఇలా వేసుకుని చూస్తున్నాడు. ఇలా రథముల ధ్వని, ఏవేవో శబ్దాలు పుట్టించాడంట. అమ్మో ఏంటని కుష్ఠరోగులు అనుకున్నారంట, రే మనం ఎక్కడుంటే ఆకలితో చచ్చిపోతాం, అక్కడికి వెళ్ళాం అనుకో, కనీసం వాళ్ళ దగ్గర ఏదో అడుక్కునన్నా ఓ రొట్టె ముక్క తిందాము అని వెళితే ఎవడో లేడు. ఏంటని చూస్తే ఆ ధ్వని పుట్టించినప్పుడు ఏళ్ళకేళ్ళ కొట్టుకుని పారిపోయారంట. పారిపోతున్నారు. ఆ జారిపోయిన అట్లో నక్లీసులు, వడ్డానాలు, డోలక్కలు ఇవన్నీ జారిపోతే ఇవన్నీ ఏరుకుంటున్నారంట. ఎవరో కుష్ఠరోగులు. అడికి అనిపించిందంట, చిచ్చి ఏం బతుకుతాం మనం. అక్కడేమో మన దేశం అల్లాడిపోతుంది, మనమేమో ఇవేరుకుంటున్నామా, తిండి తింటున్నామా? కాదు. గేటు దగ్గరికి వెళ్ళిపోయి చెప్తాం, శత్రువులు పారిపోయారు. చెప్పండి, శత్రువులు పారిపోయారంటే ఆ పారిపోయారా అని ఈడు ఎక్కడ నుంచున్నాడు, డోర్ దగ్గర. ఎప్పుడైతే పారిపోయారన్నారో ఆకలి మీద ఉన్నారు కదండి, పడాలి మన డోర్లు తీగానే ఆమ్లెట్ తొక్కినాడు. హల్లెలూయా. స్టోరీ ఎవరు రాశారు? కథ ఎవడు రాశాడు? కథ ఇతను రాశాడు, కానీ ఆ కథను మొత్తం మార్చేశాడు. హల్లెలూయా. నీ కథను రాసేస్తున్న వాళ్ళు ఉన్నారు, నీ స్టోరీ ఇలాగే అంటున్న వాళ్ళు ఉన్నారు. నీ భర్తే కావచ్చు, నీ పిల్లలే కావచ్చు, నీ కుటుంబస్తులే కావచ్చు. దేవుడు అంటున్నాడు, ఏదైతే నూతన క్రియ మేలుందో అది ఇప్పుడే నీ పట్ల నేను ఆరంభించ